గారితోనో డాక్టర్ క్రాంతి కుమార్ గారితో. సార్ చెప్పండి, పశువులకు సంబంధించి మీరు చూసే కోళ్ళు వీటికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడున్న 2026 సీజన్లో ఎలాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి, వాటికి సంబంధించి పరిష్కారాలు, ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? మనం ఈరోజు టేకపల్లి గ్రామంలో గోపాల్ మిత్ర పెట్టిటి క్యాంప్ పెడుతున్నాం. మనకి ఈ పశువులకి వ్యాక్సినేషను అనేది హెమరేజిక్ సెప్టిసిమియా ఒకటి ఉంటుంది, తర్వాత గాల్కున్ టీకాలు ఉంటాయి, తర్వాత ముఖ్యంగా ఈ తెల్ల పశువుల్లో ఈ మధ్య ఒకటి లంపీ స్కిన్ డిసీజ్ అని వస్తుంది, అది లంపీ వైరస్ వల్ల వస్తూ ఉంటుంది. దానికి కూడా మనం దానికి సంబంధించిన వ్యాక్సిన్ ఈ మధ్యనే డెవలప్ అయింది. కాకపోతే మనం గోట్ పాక్స్, అదే జాతికి సంబంధించిన గోట్ పాక్స్ అనే వ్యాక్సిన్ని మనం వీటికి వ్యాక్సిన్ చేసి వాటిని కాపాడుతున్నాం. అది ప్రొటెక్షన్ కూడా, ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ కూడా 90%, 95% బాగానే ఉంది. ముఖ్యంగా ఈరోజు మనకి పశువులకు సంబంధించిన క్యాంప్ పెడుతున్నాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ కొన్ని మనం ఇంజెక్షన్ చేసినా కానీ తిరగడతా ఉంటాయి. వాటిని పరిశీలించి వాటికి ఉన్న జబ్బుని ఐడెంటిఫై చేసి మనం వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకోటి గర్భకోశ వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించిన ఏదైనా పెథోజెనిక్ ఆర్గానిజం లోపల ప్రవేశించినప్పుడు అక్కడ చీము ఏర్పడి చీము గారుతూ ఉంటుంది. రైతులు వాటిని కనిపెట్టలేకపోతూ ఉంటారు. వాటికి సంబంధించినవి కూడా మనం టెస్ట్ చేసి వాటికి సంబంధించిన గర్భకోశ వ్యాధులు కూడా మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. తర్వాత హీటుకు కొన్ని అంటే ఎదకి రాకుండా చాలా కాలం ఉంటాయి. దానికి సంబంధించిన పోషకాలు సరిగ్గా లేకపోతే మనం దానికి సంబంధించిన విటమిన్ ఏ ఇంజెక్షన్స్, ఫాస్ఫరస్ సంబంధిత ఇంజక్షన్లు ఇచ్చి వాటిని పరిశీలించి వాటికి కూడా ఎదకి రప్పించే ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. తర్వాత దూడలకి ముఖ్యంగా నట్టలు దూకుతూ ఉంటాయి, చిన్న చిన్న దూడలకి. ముఖ్యంగా దాంట్లో ఏరిక పాములు అనేవి బెడద ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించి మనం పైపరేజ్ నడిపేట అనే డివార్మింగ్ మెడిసిన్ కూడా ఈ క్యాంపులో మనం ఆ దూడలకి మనం వేస్తాం. తర్వాత కొంతమంది పాలు తగ్గుతున్నాయని, పాలు పెరగడానికి ఇంజక్షన్ ఉంటాయి డాక్టర్ గారు, వాటికి సంబంధించిన మినరల్ మిక్చర్స్ అనేవి కంపల్సరీ వాడుకోవాలి. అంటే మేపు చేప అని ఒకటి ఉన్నది. మనం మేత అనేది మంచిగా పెడితేనే ఆ పాలు కూడా మంచిగా వస్తాయి. సో ఆ మేత లేని పరిస్థితుల్లో పాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో మనం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం వస్తూ ఉంటుంది, నెక్స్ట్ ఎండాకాలం స్టార్ట్ అయ్యింది. ఎండాకాలంలో పచ్చి మేత అనేది బయట దాదాపు దొరకదు. ఎవరన్నా రైతులు ఎండాకాలంలో కూడా పశుగ్రాసం వేస్తే వాళ్ళకి ఏమైనా కొంచెం తక్కువ కాకుండా కొంచెం మంచిగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మిగతా దాదాపు అయితే 90% పచ్చి మేత తగ్గడం వల్ల పాలు కూడా తగ్గుతూ ఉంటాయి. దానికి సంబంధించి మనం మినరల్ మిక్చర్ కూడా కొంతమందికి మనం సరఫరా చేస్తూ ఉన్నాం. మినరల్ మిక్చర్ కూడా రైతులు వాడుకోవాలి. దాంట్లో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, అలాంటి మిగతా ఎసెన్షియల్ జింక్, ఐరన్ ఇలాంటి ఎసెన్షియల్ మినరల్స్ కూడా ఉంటా ఉంటాయి. దానివల్ల మనకి ఏంటంటే పశువు ఆరోగ్యం ఉండడం కాకుండా పాలు కూడా ఇస్తూ ఉంటాయి. సకాలంలో కూడా ఎదకు కూడా వస్తూ ఉంటాయి. సో మనం ఈ విధంగా మనం పాల ఉత్పత్తిని పెంచవచ్చు. తర్వాత పాపులేషన్ కూడా పెంచి ఉత్పత్తిని ఇప్పుడున్న జనాభాకి అందించే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్, ఇవాళ రేపు ఇళ్లలో పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నారు, మరి గీరుతుంటాయి, కరుస్తుంటాయి, వాటికి ఏమైనా వ్యాక్సినేషన్ ఉంటుందా? గీరినా కరిచినా ఇబ్బంది లేకుండా ఇదే ఉంటుందండి. ఎన్ని నెలలకు ఒకసారి చేయించాలి సార్? అది ప్రజలకి అవగాహన కోసం. మనకి దాదాపు 40 రోజుల నుంచి పైనుంచి వ్యాక్సినేషన్ చేసుకోవచ్చు, ఏ డాగ్ అయినా సరే. ఒక ఇంజెక్షన్ చేశారనుకోండి వ్యాక్సినేషన్, యాంటీ రేబీస్, ఎన్ని రోజులు పనిచేస్తుంది? యాంటీ రేబీస్ వ్యాక్సిన్ యాక్చువల్గా ఏంటంటే 3 నెలలకి చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ గ్యాప్ తోటి బూస్టర్ డోస్ అంటారు. ఆ బూస్టర్ డోస్ చేసిన తర్వాత ఏ నెల అయితే వేసామో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అదే నెలలో మనం ఫస్ట్ డోసు బూస్టర్ డోస్ తర్వాత సంవత్సరం పాటు చేయించకపోయినా లేదు పెంపుడు కుక్కలకు సంబంధించి. తర్వాత యాన్యువల్ చేయించుకోవాలి సంవత్సరానికి ఒకసారి. తర్వాత అట్లా ఇమ్యూనిటీ గీరినా కరిసినా ఏం కాదు ఇంట్లో పెంచుకునే కుక్కలకు సంబంధించి. అంటే దాదాపు ఏం కాదు, అంటే వాటికి రాదు, వాటికి వస్తే మనకు వచ్చినట్టే కదా. అదే అంటే జనరల్ ఇళ్లలో ప్రతి ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు కదా, అందుకోసం. అంటే ముందు ఏంటంటే యాక్చువల్గా దానికి రాకుండా చూసుకోవాలి మనం. అదే దానికి వైరస్ రాకుండా చూసుకోవాలి. దానికి వైరస్ వస్తే మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ, ఎందుకంటే దాని లాలాజలంలో వైరస్ ఉంటుంది. కోతులకు కూడా సేమ్ ఇంజెక్షన్ ఉంటుంది సార్? కోతులు కూడా కరుస్తుంటాయి కొన్నిసార్లు, కోతుల వల్ల కూడా వస్తుంది వైరస్. అది రేబీసేనా ఇంకేరైనా సార్? అది వైల్డ్ కాబట్టి మనం స్ట్రీట్లలో ఈ మధ్య అడవుల నుంచి ఈ మధ్య ఎక్కువ అయిపోతుంది.